ఈ డూ నథింగ్ కాంపిటీషన్ లేదా దీన్ని స్పేస్ అవుట్ కాంపిటీషన్ అని కూడా అంటారు అనమాట. సౌత్ కొరియాలో అబ్సల్యూట్లీ డూయింగ్ నథింగ్ అంటే సెలబ్రేట్ దట్ యు డూ నథింగ్. నువ్వేమీ చేయకపోవడానికి కూడా సెలబ్రేట్ చేసుకోగలగాలి. అదే లైఫ్. మోడర్న్ లైఫ్లో ఇంత బిజీ షెడ్యూల్స్లో మనం ఏమీ చేయకుండా కూర్చోగలమా? అలా కూర్చునే వాళ్ళు ఉంటారా? ఎటువంటి గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవ్వకుండా ఏమి చేయకుండా స్తబ్దుగా కూర్చుని ఎవరితో మాట్లాడాలని అనిపించినా మాట్లాడకుండా సైలెంట్గా అంటే ఎమోషనల్ స్టిల్నెస్ అనేది కూడా మనిషి మెయింటైన్ చేయగల ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారనమాట. ఈ డూయింగ్ నథింగ్ కాంపిటీషన్ అనేది సౌత్ కొరియాలోని సోల్లో 2014 నుంచి ప్రతి సంవత్సరం పెడతారనమాట. జనరల్గా ఈ కాంపిటీషన్కి ఒక ఫారెస్ట్ ఏరియా చాలా సైలెంట్గా సెరీన్గా ఉన్న ఏరియాస్లో ఈ కాంపిటీషన్ పెడతారు. అంటే ఆ ప్రాంతం కూడా ఆ సెట్టింగ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో నేచర్కి చాలా దగ్గరున్న ప్లేస్లో ఈ డూయింగ్ నథింగ్ కాంపిటీషన్ పెడతారు. అంటే మానసికంగా ఎటువంటి అలజడి లేకుండా స్టిల్గా ఉండే మూమెంట్స్ అనమాట. మనుషులు పొజిషన్ షిఫ్ట్ కాకుండా మైండ్ ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా ప్రశాంతంగా 90 నిమిషాల పాటు తన బ్రీత్ మీద తన యొక్క స్టిల్నెస్ మీద తన యొక్క ప్రశాంతత మీద అసలు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, ఈ ఫోన్తో నాకు సంబంధం లేదు, ఈ మాటలతో నాకు సంబంధం లేదు, ప్రపంచంలో జరిగే అలజడులతో న్యూస్తో నాకు సంబంధం లేదు, నేను 90 నిమిషాల పాటు ఎటు మూవ్ అవను, నా బ్రెయిన్ నాదే అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్ అవుతారు. 90 నిమిషాల పాటు ఇది విన్నర్ అవటం అంటే చాలా కష్టం అంట. ఎందుకంటే వీళ్ళకి హార్ట్ రేట్ ఎలా పెరుగుతుందో లేదో టెస్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళ కదలికలను టెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 90 మినిట్స్ పాటు కూర్చుంటే వాడే విన్నర్.